నువ్వు ఇచ్చేదేందయ్యా బోడీ అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మీరు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయంటే రోడ్డు పక్కన రోక్కులు మాట్లాడతారు చూడండి, అలా ఉన్నాయి. మీ స్థాయికి తగ్గ మాటల్లా లేవు, గుర్తుపెట్టుకోండి. బోడి అని అంటా ఉండవు. ₹1 ఇస్తూ ఉంటే బోడి నువ్వేంది ఇచ్చేది? నీకు డబ్బులు విలువ తెలియకపోవచ్చు, ఎందుకంటే నువ్వు లక్షల కోట్లు స్కాములు చేసినోడివి, మద్యం కింద ఈ విధంగా పింగేసావు. నీకు 1-2 కోట్లు అనేది పెద్ద బోడి నీకు అట్టే అనిపించవచ్చు, ఎందుకంటే నీ పెత్తందారి మనస్తత్వానికి. కానీ అది 2 కోట్లు అనేది పేదోడికి ఎంతో ఎక్కువయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ప్రభుత్వం వచ్చి 2 కోట్లు ఇస్తా అంటే బోడి నువ్వేంది ఇచ్చేది కోటి అని నువ్వు మాట్లాడుతా ఉండవు. సూటిగా అడుగుతుండా, ఎల్జీ పాలిమర్స్ ఇష్యూ అప్పుడు కోటి ఇస్తా అని బోడి నువ్వెందుకు ఇవ్వలేకపోయావు? ప్రభుత్వం నుంచి ₹1 ఇవ్వలేదు కదా ఆ రోజు, వాళ్ళ కంపెనీ వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళు కూడా ఇవ్వకపోతే 2 ఏళ్ల తర్వాత 3 ఇచ్చేసామని చేతులు దుడుపుకున్నావు. బోడి ఆ రోజు ఎందుకు ఇవ్వలేకపోయావు అని అడుగుతున్నావు. అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయినప్పుడు బోడి నువ్వేం చేసావు అని అడుగుతూ ఉన్నావు. కరోనా అప్పుడు అంతమంది ప్రాణాలు పోతుంటే బోడి నువ్వేం చేసావు అని అడుగుతూ ఉన్నాం. బోర్డులో మాటలు అతగ్గించి హుందాతనంగా మాట్లాడాలని గౌరవంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు, స్థాయికి తగ్గట్టు మాట్లాడదాం, ఎందుకంటే భగవంతుడు నోరిచ్చాడు కానీ ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదండి. తెలుసుకోండి, ఈ పెత్తందారి పోకడాలు, ఈ శవ రాజకీయాలు చేయడం ఆపి బుద్ధి తెచ్చుకొని హుందాతనమైన రాజకీయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతగా సవినయంగా కోరుతున్నాం.